మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 8 ఇంక రాకనే వచ్చేసింది. ఇంక 'బిగ్ బాస్' సీజన్ 8లోకి 13 వారంలో అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో జరిగిన నామినేషన్ మొత్తం కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒక రోహిణి మెగా చీఫ్ అయ్యి సేఫ్ అయిపోయింది. లేదంటే రోహిణి కూడా ఔట్. ఇంకా ఈ వారం హౌస్‌లోని అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో హౌస్ నుంచి ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యి 'బిగ్ బాస్' హౌస్‌లో తమ ప్రయాణాన్ని ముగించేస్తున్నారు. మరి నామినేషన్‌లో ఉన్న ఎవరెవరు అంటే పృథ్వీ, నాబిల్, నిఖిల్, గౌతమ్ కృష్ణ, అలాగే ఇంకా విష్ణుప్రియ, అవినాష్, ప్రేరణ. అయితే వీళ్ళందరూ కూడా ఈ నామినేషన్‌లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనుకుంటున్నారా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకా వీళ్ళలో నుంచి అయితే మొదట పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. ఇంకా పృథ్వీకి లియెస్ట్ ఓటింగ్ రావడంతో అయితే ఇంకా పృథ్వీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా పృథ్వీ ఎలిమినేషన్‌తో ఒక్కసారిగా విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ బాధపడిపోతుంది. అలాగే నిఖిల్ అయితే షాక్ అవుతారు. ఇంకా పృథ్వీ వెళ్ళిపోవడంతో తెగ ఏడుస్తారు కూడా ఇంకా విష్ణుప్రియ అలాగే ఇంకా నిఖిల్. బట్ ఒకటి విషయం ఏమిటంటే ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో కలిసి వచ్చిన విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు కూడా ఇంకా ఒకే వీక్‌లో ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇంకా విష్ణుప్రియ, పృథ్వీ. దీనితో అయితే నిఖిల్ అయితే ఇంకా షాక్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఎమోషనల్ చాలా వీక్ అని చెప్పుకోవచ్చు నిఖిల్. ఈ విధంగా 'బిగ్ బాస్' హౌస్‌లో లీయెస్ట్ ఓటింగ్‌తో అయితే ఇంకా పృథ్వీ అలాగే విష్ణుప్రియ డబుల్ ఎలిమినేషన్‌తో అయితే ఎలిమినేట్ అయ్యి 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తెలపండి.